ఇటీవల కాలంలో ఏ న్యూస్ ఛానల్స్, ఏ న్యూస్ ఆర్టికల్స్ చూసినా ఎల్ నినో సంవత్సరంగా 2026 ఏర్పడుతుంది. కాబట్టి దీని యొక్క ఇంపాక్టు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద, భారతదేశ ఆర్థిక వ్యవస్థ, అలానే వ్యవసాయ రంగం మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. కాబట్టి ఈ వీడియోలో ఎల్ నినో కండిషన్స్ అంటే ఏంటి, లానినా కండిషన్స్ అంటే ఏంటి, అలానే నార్మల్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఈ పరిస్థితులు మనం సౌత్ వెస్ట్ మాన్సూన్ మీద ఏ విధమైనటువంటి ప్రభావం చూపిస్తాయి, అలానే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో మనకి ఇది ఏ విధంగా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఇటువంటి వాటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముఖ్యంగా ఎల్ నినో అనేది సెంట్రల్ ఈస్టర్న్ పసిఫిక్ ఓషన్ ప్రాంతంలో జరిగే ఒక సముద్ర వాతావరణ ఘటన. నార్మల్ కండిషన్స్ ఎలా ఉంటాయంటే, పసిఫిక్ ఓషన్లో ట్రేడ్ విండ్స్ అటు ఈస్ట్ నుంచి వెస్ట్కు వీచడం జరుగుతాయి, తూర్పు నుంచి పడమరకు వీచుతాయి. అంటే సౌత్ అమెరికా వైపు నుంచి ఆస్ట్రేలియా, ఇండోనేషియా వైపు గాలులు వీచడం జరుగుతుంది. ఈ గాలుల ప్రభావంతో ఈ విండ్స్ యొక్క ఇంపాక్టు పెరు చిలీ తీర ప్రాంతంలోనూ వేడి నీరు పడమరకు వెళ్ళేటట్టు చేస్తుంది. అలానే అక్కడ లోతులోని చల్లని నీరు ఏదైతే ఉందో అది పైకి వస్తుంది. ఈ విధమైనటువంటి అంశం ఏదైతే ఉందో దాన్ని మనం అప్ వెల్లింగ్గా చెప్పుకుంటాం. అలానే ఈ చల్లటి నీటి ప్రవాహం ఏదైతే ఉందో ఈ చల్లటి నీటి ప్రవాహాన్ని హంబోల్ట్ కరెంట్ లేదంటే పెరోవియన్ కరెంట్గా మనం పిలుచుకుంటాం. సో ఈ కరెంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి చాలా ఇంపార్టెంట్. ఈ చల్లటి నీటి ప్రవాహాన్ని మనం హంబోల్ట్ లేదంటే పెరోవియన్ కరెంట్గా పిలుచుకుంటాం. దీనివలన పెరు చిలీ తీర ప్రాంతంలో చల్లగాను అలానే పొడిగా హై ప్రెజర్ ప్రాంతంగా ఉండటం జరుగుతుంది. అలానే అటు ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతం అనేది ఇందాక చెప్పినట్టే పడమర వైపుకి వేడి నీరు ప్రవహిస్తుందని చెప్పాం. సో దట్ ఈ ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతంలో వేడి నీరు చేరుతుంది. అలానే దీని కారణంగా గాలి పైకి ఎగసి భారీ వర్షాలు పడతాయి. అంటే లో ప్రెషర్ జోన్గా ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతం ఏర్పడడంతో భారీ వర్షాలు ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతంలో ఏర్పడటం జరుగుతుంది. రైట్, ఇది నార్మల్ కండిషన్స్. అలానే ఇక్కడ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే వాకర్ సెల్. అసలు వాకర్ సెల్ అంటే ఏంటి? సాధారణ పరిస్థితుల్లో ఇందాక చెప్పినట్టే పెరు చిలీ వద్ద గాలి కిందకి దిగుతుంది, ఆస్ట్రేలియా వద్ద గాలి పైకి ఎగుస్తుంది. ఈ పసిఫిక్ ఓషన్ మీద జరిగే గాలి చలనం ఏదైతే ఉందో దాన్నే మనం వాకర్ సెల్ అని పిలుచుకోవడం జరుగుతుంది. రైట్, సో ఇప్పటి వరకు మనం నార్మల్ కండిషన్స్ ఎలా ఉంటాయి, వాకర్ సెల్ అంటే ఏంటి అని చూసాం. సో ఇప్పుడు ఎల్ నినో ఎలా ఏర్పడుతుంది, దానివల్ల ఏ విధమైనటువంటి ఇంపాక్ట్స్, ప్రభావాలు ఉంటాయి అనే వాటి గురించి డిస్కస్ చేద్దాం. కొన్ని సంవత్సరాల్లో మనకి ట్రేడ్ విండ్స్ అనేవి కొన్ని కారణాల వల్ల బలహీనపడతాయి, లేదంటే పూర్తిగా ఆగిపోవడం కూడా జరుగుతుంది. దీనివలన పెరు చిలీ తీరంలోనూ వేడి నీరు ఏదైతే ఉందో అది వెస్ట్ సైడ్ వెళ్లకుండా అక్కడే ఉండిపోతుంది. ఇలా వేడి నీరు పైనే ఉండిపోవడం వల్ల కిందన ఏదైతే చల్లటి నీరు ఉందో అది పైకి రాకపోవడం జరుగుతుంది. సో దట్ ఇక్కడ అప్ విల్లింగ్ అనేది ఆగిపోతుంది. ఇలా అప్ విల్లింగ్ ఆగిపోతే ఏమవుతుంది, చల్లటి హంబోల్ట్ కరెంట్ ఏదైతే ఉందో అది బలహీనం అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది, వేడి నీరు ఏదైతే ఉందో అది పెరు చిలీ వైపుకు వ్యాపించడం జరుగుతుంది. అలానే దీని కారణం వల్ల సెంట్రల్ అలానే ఈస్టర్న్ పసిఫిక్ ఏదైతే రీజియన్ ఉందో అది హీట్ అవుతుంది, వేడెక్కిపోవడం జరుగుతుంది. ఈ వేడెక్కిపోయేటటువంటి అంశం ఏదైతే ఉందో, ఈ వేడి ప్రవాహం ఏదైతే ఉందో దాన్నే మనం ఎల్ నినోగా పిలుచుకోవడం జరుగుతుంది. మరి ఎల్ నినో అనే పేరు ఎందుకు వచ్చింది, దానికి గల కారణం ఏంటి? ఇది సాధారణంగా మనకి ఈ రీజియన్లో డిసెంబర్ సమయానికి కనిపించడం జరుగుతుంది. అందుకే అక్కడ మత్స్యకారులు దీన్ని ఎల్ నినోగా పిలుచుకుంటారు. సో ఈ ఎల్ నినో స్పానిష్ భాషలో ఏమంటారంటే లిటిల్ బాయ్ జీసస్ అని పిలుచుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఎల్ నినో గురించి చదువుకున్నాం. ఇప్పుడు సదరన్ ఓసిలేషన్ అంటే ఏంటనేది చూద్దాం. నార్మల్గా ఈ ఎల్ నినో సమయంలో వాకర్ సెల్ ఏదైతే ఉందో అది తిరగబడుతుంది. సాధారణంగా హై ప్రెషర్ జోన్ అనేది మనకి పెరు రీజియన్లోను, లో ప్రెషర్ జోన్ అనేది ఆస్ట్రేలియా రీజియన్లో ఏర్పడుతుంది. కానీ ఎల్ నినో సమయంలో ఏం జరుగుతుందంటే పెరు వద్ద లో ప్రెషర్ జోన్ ఫామ్ అవుతుంది, ఆస్ట్రేలియా వద్ద హై ప్రెషర్ జోన్ అనేది ఫామ్ అవుతుంది. సో దట్ పెరు రీజియన్లో లో ప్రెషర్ జోన్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా వర్షాలు ఎక్కువగా పడతాయి. సో ఇది ఆ తర్వాత ఎల్ నినో దాని యొక్క ఇంపాక్ట్ గురించి చదివేటప్పుడు చూద్దాం. సో ఎల్ నినో సమయంలో ఈ విధమైనటువంటి ఇంపాక్ట్ ఏర్పడుతుంది. ఈ ప్రెషర్ మార్పునే ఏ ప్రెషర్ నార్మల్ కండిషన్స్లో లో ప్రెషర్ జోన్ అనేది ఆస్ట్రేలియాలో ఏర్పడుతుంది, హై ప్రెషర్ జోన్ అనేది పెరు రీజియన్లో ఏర్పడుతుందని చెప్పాం. బట్ ఎల్ నినో కండిషన్స్లో
పెరు రీజియన్లో లో ప్రెజర్ ఫామ్ అవుతుంది, ఆస్ట్రేలియా రీజియన్లో హై ప్రెజర్ అనేది ఏర్పడుతుంది. ఈ ప్రెజర్ యొక్క చేంజ్ ఏదైతే ఉందో దీన్నే మనం సదరన్ ఓసిలేషన్ అని పిలవడం జరుగుతుంది. ఇటు ఎల్నినో అలానే సదరన్ ఓసిలేషన్ ఈ రెండింటిని కలిపి ఎన్సో ఎల్నినో సదరన్ ఓసిలేషన్గా పిలవడం జరుగుతుంది. రైట్, ఇకపోతే ఎల్నినో యొక్క ప్రభావాలు ఏంటి, దాని యొక్క ఎఫెక్ట్స్ ఏ విధంగా ఉంటాయంటే ముఖ్యంగా పెరు చిలీ రీజియన్లో భారీ వర్షాలు ఏర్పడతాయి. వరదలు ఎక్కువగా వస్తే మౌలిక వస్తువుల యొక్క నష్టం ఏర్పడుతుంది. ల్యాండ్ స్లైడ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతాయి, ఎందుకంటే అదంతా మౌంటైన్ రీజియన్ కాబట్టి. అలానే ఫిషింగ్ ఇండస్ట్రీ కూడా చాలా వరకు దెబ్బతింటుంది. సాధారణంగా అప్ఫిల్లింగ్ వల్ల న్యూట్రియంట్స్ చాలా వరకు పైకి వస్తాయి. ఈ అప్ఫిల్లింగ్ వల్ల న్యూట్రియంట్స్ ఏవైతే వస్తాయో అవి ప్లాంక్టాన్ని, చేపలు పెరగడానికి చాలా వరకు సహాయపడతాయి. కానీ ఎల్నినో సమయంలో అప్ఫిల్లింగ్ అనేది జరుగుతుందా? అప్ఫిల్లింగ్ అనేది జరగదు, ఆగిపోతుంది. దీనివల్ల న్యూట్రియంట్స్ అనేవి పైకి రావు, ఎందుకంటే అప్ఫిల్లింగ్ లేకపోవడం వల్ల. కాబట్టి న్యూట్రియంట్స్ సరిగ్గా లేకపోతే చేపలు అనేవి తగ్గిపోతాయి. దీనివల్ల పెరు రీజియన్లో ఫిషింగ్ ఇండస్ట్రీ, ఫిషింగ్ ఎకానమీ ఏదైతే ఉందో అది చాలా వరకు నష్టపోవడం జరుగుతుంది. అలానే ఆస్ట్రేలియా, ఇండోనేషియాలో కూడా కరువు అనేది ఏర్పడుతుంది. నార్మల్ కండిషన్స్లో ఆస్ట్రేలియా లో ప్రెజెంట్ జోన్ ఫామ్ అవుతుంది, సో దట్ అక్కడ వర్షాలు పడతాయి. కానీ ఎల్నినో కండిషన్స్ వల్ల ఇక్కడ హై ప్రెజర్ జోన్ ఫామ్ అవటం వల్ల చాలా వరకు కరువు ఏర్పడుతుంది, సరైనటువంటి వర్షాలు లేకపోవడం వల్ల. ఫారెస్ట్ ఫైర్స్ కూడా ఈవెన్ చాలా వరకు జరుగుతాయి. అండ్ ఆల్సో ఈ విధమైనటువంటి కండిషన్స్ ఉంటే అక్కడ డ్రాట్ అనేది కూడా ఏర్పడుతుంది, కరువు సంభవిస్తుంది. దీంతోపాటు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కోరల్ బ్లీచింగ్ అనేది కూడా ఏర్పడుతుంది. సముద్ర ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల కోరల్ రీఫ్స్ చాలా వరకు తెల్లబడతాయి. ఈ కోరల్ రీఫ్స్ తెల్లబడ్డాయి అంటే, కోరల్ బ్లీచింగ్ జరిగిందంటే మెరైన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో అది తీవ్రంగా దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలోని గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉందో అది చాలా వరకు బ్లీచింగ్కి గురవుతుంది. ఇవన్నీ కూడా వరల్డ్ ఎకానమీ మీద, అలానే ఎన్విరాన్మెంట్ మీద, మరి ఇండియా మీద ఏ విధమైనటువంటి ఇంపాక్ట్ చూపిస్తుందంటే ఎల్నినో సంవత్సరాల్లో భారత మాన్సూన్ ఏదైతే ఉందో అది బలహీనపడుతుంది. చాలా వరకు మన అగ్రికల్చర్ అంతా కూడా మాన్సూన్ మీద ఆధారపడి ఉన్నది. అందుకనే మన వ్యవసాయాన్ని ఋతుపవనాలతో జోదం వంటిది అని కూడా మనం పోల్చడం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సరైనటువంటి మాన్సూన్ లేకపోయిందంటే అగ్రికల్చర్ మొత్తం కూడా దెబ్బతింటుంది. ఈవెన్ కొన్ని దగ్గరలో వర్షపాతం పోతుంది, కరువు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చూసుకుంటే 10 ఎల్నినో సంవత్సరాల్లో 7 సంవత్సరాలు భారత్లో చాలా వరకు డ్రాట్ ఇయర్స్గానే ఉండటం జరుగుతుంది. చాలామంది శాస్త్రవేత్తలు, ఎనలిస్టులు ఈ సంవత్సరం ఏదైతే ఉందో అది సూపర్ ఎల్నినో, మెగా ఎల్నినోగా రాబోతుందనేసి జోష్యం చెప్తున్నారు. బట్ అది ఎంతవరకు నిజమా ఏంటి అనేది మనం ఫ్యూచర్ కోర్స్లో మనం చూడటం జరుగుతుంది. ఇఫ్ ఇన్ కేస్ అది మెగా ఎల్నినో, సూపర్ ఎల్నినోగా మారకుండా నార్మల్గా ఉంటే అంత ఎక్కువగా ప్రభావం అనేది చూపించదు. కాకపోతే ఇటీవల కాలంలో క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పుల కారణంగా చాలా వరకు ఇండియన్ ఎకానమీ, ఇండియన్ అగ్రికల్చర్ వీటి మీద చాలా ఎక్కువగానే ఇంపాక్ట్ జరుగుతుంది. బట్ వీటికి ఎల్నినో తోడైందంటే అది ఇంకా ఎక్కువగా ప్రభావం చూపించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి. ఇదంతా కూడా ఎల్నినోకి సంబంధించి. మరి లానినా అంటే ఏంటి? లానినా అనేది ఎల్నినోకి పూర్తిగా ఆపోజిట్. ఇది ఎక్స్టర్నల్ నార్మల్ కండిషన్స్. ఇందాక చెప్పినట్టు నార్మల్ కండిషన్స్లో పెరు చిలీ రీజియన్లో హై ప్రెజర్ జోను, ఆస్ట్రేలియా ఇండోనేషియా రీజియన్లో లో ప్రెజర్ జోన్ ఫామ్ అవుతుంది అని చెప్పారు. సేమ్ అదే కండిషన్స్లో ఇది కొంచెం ఎక్స్టర్నల్గా ఉంటుంది, ఎక్స్ట్రీమ్గా ఉంటుంది. అంటే లానినా సమయంలో ట్రేడ్ విండ్స్ అనేవి చాలా బలంగా వీచుతాయి. పెరు చిలీ దగ్గర వేడి నీరు మరింత తొలగిపోతుంది, స్ట్రాంగ్ అప్విల్లింగ్ అనేది జరుగుతుంది, చల్లని నీరు ఎక్కువగా పైకి అనేది వస్తుంది. దీంతో ఈస్టర్న్ పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో అది చాలా వరకు చల్లబడిపోతుంది. ఈ కూలింగ్నే మనం ఏమని పిలుస్తామంటే లానినాగా పిలుచుకుంటాం. అయితే లానినా వల్ల కలిగేటటువంటి ప్రభావాలు ఏంటి? భారత్లో మంచిగా మాన్సూన్స్ అనేవి వస్తాయి, ఉన్నదానికంటే ఎక్కువగా వర్షాలు అనేవి సంభవిస్తాయి, అధిక వర్షపాతం, వరదలు వచ్చే అవకాశం కూడా ఉంది. పాజిటివ్గా కాదు, నెగిటివ్ కూడా ఉంది. ఈవెన్ ఆస్ట్రేలియా, ఇండోనేషియా ప్రాంతంలో భారీ వర్షాలు వస్తాయి. పెరు తీర ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ మరింత పొడి వాతావరణం ఏర్పడడానికి అవకాశాలనే ఉన్నాయి. సో ఈ విధంగా ఎల్నినా అంటే ఏంటి, లానినా అంటే ఏంటి, సదర్న్ ఓసిలేషన్స్ అంటే ఏంటి, ట్రేడ్ విండ్స్ ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తాయి,
దీంతోపాటు వాకర్ సెల్ అంటే ఏంటి, నార్మల్ కండిషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఇటువంటి అన్ని అంశాల గురించి కూడా మనం క్లియర్గా డిస్కస్ చేసుకున్నాం. ఐ హోప్ మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఎవరికైనా అర్థం కాకపోతే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వన్ థింగ్ ఏంటంటే, ఎల్నినో పసిఫిక్ వేడెక్కితే ఇండియా ఎండిపోతుందని గుర్తుపెట్టుకోండి. లానినా అంటే పసిఫిక్ చల్లబడితే ఇండియాలో వర్షాలు పెరుగుతాయి అనేది గుర్తుపెట్టుకోండి.